మన ఏబీసీ ప్రోడక్ట్ని చూడు, అది హైయెస్ట్ టర్న్ ఓవర్ ఇస్తుంది. బాగుంది, కానీ అది మన గ్రోత్కి హెల్ప్ చేస్తుందా? సేల్స్ ఎక్కువ అంటే గ్రోతే కదా. సేల్స్ ఒక్కటే కాదు, కాంట్రిబ్యూషన్ కూడా చూడాలి. సింపుల్గా చెప్తా, సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్స్ టు కాంట్రిబ్యూషన్. ఈ కాంట్రిబ్యూషన్ ముందు రెంట్, శాలరీస్, ఎలక్ట్రిసిటీ లాంటి ఫిక్స్డ్ కాస్ట్ని కవర్ చేస్తుంది. ఆ తర్వాత మాత్రమే నెట్ ప్రాఫిట్ స్టార్ట్ అవుతుంది. ఎగ్జాంపుల్, ప్రోడక్ట్ ఏబీసీని 300కి అమ్ముతున్నాం, దాని కాస్ట్ 180, సో దాని కాంట్రిబ్యూషన్ 120. ప్రొడక్ట్ XYZ అనేది 250 రూపీస్కి అమ్ముతున్నాము, దాని కాస్ట్ 100 రూపీస్, అయితే దాని కాంట్రిబ్యూషన్ 150 రూపీస్ పర్ యూనిట్. ప్రొడక్ట్ ఏబీసీ టర్న్ ఓవర్ ఎక్కువ ఇవ్వచ్చు, కానీ ప్రొడక్ట్ XYZ బిజినెస్కి స్ట్రెంగ్త్ ఎక్కువ ఇస్తుంది. టర్న్ ఓవర్ ఇంపార్టెంట్ క్యాష్ ఫ్లో కోసం, కాంట్రిబ్యూషన్ ఇంపార్టెంట్ ప్రాఫిట్ కోసం. బిజీగా ఉండడం కాదు, రైట్ నంబర్స్తో బిజీగా ఉండడం చాలా ఇంపార్టెంట్. ఈరోజు మీ టాప్ 3 ప్రొడక్ట్స్కి 2 నంబర్స్ చూడండి. టర్న్ ఓవర్, కాంట్రిబ్యూషన్ బ్యాలెన్స్ చేసినప్పుడే రియల్ గ్రోత్ స్టార్ట్ అవుతుంది.